హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ. ఈరోజు వీడియో వచ్చేసి ఖర్చు కనిపించకుండా బోటిక్ స్టైల్లో ఎలా కుట్టుకోవాలనేది నేను చూపిస్తాను. షేప్ పట్టీలు చాలా అంటే చాలా ఈజీగా. దానికోసం మనం షేప్ పట్టీని కొలతల ప్రకారం ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అలాగే కట్ చేసుకొని ఇంకా సేమ్ అలాగే అదే కొలతలతో ఇంకో 2 సేప్ పట్టీలు అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ రైట్ అనమాట అది. తర్వాత ఇవి 2 సేప్ మందంగా ఉండటం కోసం కట్ చేసుకున్న ముక్కలు అనమాట. నాకు బ్లౌజ్లోనే వచ్చాయి కదా, మీరు కావాలంటే ఆ 2 విడిగానే తీసుకోవచ్చు. ఒకళ్ళు రాకుంటే అంటే ఒక్కొక్కరికి సరిపోవు కదా, అందుకని సేప్ పట్టి ఒకటే వచ్చింది కదా, మిగతా 2 అయితే విడిగా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఒరిజినల్ ఉండేది కదా, మెయిన్ ముక్కని అంటే మెయిన్ షేప్ పట్టీని అడుగుని పెట్టి ఫ్రంట్ పార్ట్ని మధ్యలో పెట్టి పైన చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా మనం విడిగా చేసుకున్న 2 ఉంటాయి కదా, నేనంటే బ్లౌజ్లో వేస్తున్నాను కాబట్టి మీకు ఒకే రకంగా అనిపిస్తుంది. విడిగా ముక్కలు వేసినా కూడా సేమ్ ఇంతే వేసుకోవాలండి. మెయిన్ ముక్కను అడుగున మధ్యలో ఫ్రంట్, తర్వాత పైన మనం విడిగా చేసుకున్న 2 షేప్ పట్టీలను అయితే వేసి చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ డాట్ని అటు సైడ్కి మడిచి చూడండి, ఒకే లెవెల్లో పాదం ఖర్చు మీద అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నీట్గా సమానంగా అన్నిటి మీద పడుతుందో లేదో చూసుకుంటా, అంటే పైన 2 షేప్ పట్టీలు మధ్యలో ఫ్రంట్కి అడుగునున్న షేప్ పట్టీ మీద పడుతుందో లేదో చూసుకుంటూ జాగ్రత్తగా అయితే నీట్గా ఒకే రకంగా అయితే స్టిచ్ చేసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి. అలాగా మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాక చూడండి, మనం ఇటు పైన ఉన్న షేప్ పట్టీలను వదిలేసి చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా షేప్ పట్టీలను వదిలేసి మధ్యలో ఫ్రంట్ పార్ట్ వరకు మడవాలన్నమాట. చూడండి, మళ్ళీ చూపిస్తాను మీకోసం. చూడండి, అడుగున్నది వదిలేసి ఫ్రంట్ పార్ట్ని వరకే చూడండి అలాగా ఫోల్డ్ చేసుకొని లోపలికి అడుగున అంటే మనం షేప్ పట్టిని వేసాం కదా, దాన్ని పైన ఉన్న 2 ముక్కల్ని ఇలా పట్టుకొని చూడండి, మనం ముందే కట్ చేసుకుంటాం కదా ఖర్చుల ప్రకారం, ఆ ఖర్చు మీద అయితే ఒక స్టిచ్ చేసుకోండి నీట్గా. లోపల ఫ్రంట్ పార్ట్ మళ్ళీ ఇటు మీద పడుతుందో లేదో చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వేసుకోవాలన్నమాట. కుట్ అనేది మళ్ళీ ఫ్రంట్ పార్ట్ పడితే మళ్ళీ ఉప్ప తీసుకోవాల్సి వచ్చింది, అందుకని చూసుకుంటూ పడకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. తర్వాత రివర్స్ చేస్తే నిజంగా అస్సలు ఖర్చు అనేది కనిపించదు. చాలా అంటే చాలా నీట్గా ఉండిద్ది, బోటిక్లో కుట్టినట్టుగా. అసలు మనం షేప్ పట్టి ఎలా వేసామనేది కూడా అర్థం కాదు. నిజంగా చాలా అంటే చాలా ఫినిషింగ్ బాగుండిద్దండి. ఇలా ట్రై చేయండి, ఎవరైనా కుట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా, మామూలు వాటికైనా లైనింగ్ వాటికైనా ఏటికైనా. కాకపోతే నేను బ్లౌజ్లో ఆమె సన్నగా ఉంది కాబట్టి సరిపోయినాయి కాబట్టి బ్లౌజ్లోనే 2 ముక్కలు వచ్చాయి, అంటే 3 ముక్కలు వచ్చాయన్నమాట. మీరు విడిగా కావాలంటే మెయిన్ ముక్కను ఒకదాన్ని తీసుకొని మిగిలిన షేప్ పట్టీలు 2 బయటకి తీసుకోవచ్చండి వేరే క్లాత్తో. ప్రాసెస్ అయితే సేమ్ ఇంతే. చూడండి, మనం షేప్ పట్టి ఎలా వేసామనేది కూడా అర్థం కాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే మనం నేర్చుకునేది ఎప్పుడైనా సరే ఫినిషింగ్ నీట్గా నేర్చుకుంటే రేపు ఎప్పుడు మనం కుట్టినా కూడా నీట్గా అనేది ఉండిద్ది. చూడండి, కావాలంటే మనకు ఫ్రంట్ బ్యాక్ పెద్ద తేడా తెలియదు, నీట్గా పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఇలా ట్రై చేయండి. ఒకసారి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.